ప్రపంచంలో హత్యలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని హత్యలు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన విధానం వల్ల చరిత్రనే వణికించాయి. ఈ రోజు మీరు వినబోయే ఓ హత్య ఒక శరీరాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక నమ్మకాన్ని చీల్చిన ఘోరం. జున్కో ఫురుటా హత్య ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన పాశవికమైన హత్య కేసు. అది 1988వ సంవత్సరం టోక్యో నగర శివార్లలో 17 ఏళ్ల జున్కో ఫురుటా అనే అమ్మాయి చదువులో టాప్ ర్యాంకర్, మంచి ఫ్రెండ్స్, మంచి కుటుంబం. జీవితం చాలా ఆహ్లాదంగా గడుస్తుంది. కానీ విధి తనపై చిన్న చూపు చూసింది. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తనకే తెలియకుండా ఆమెను ప్లాన్ చేసి 4 యువకులు కిడ్నాప్ చేశారు. ఈ 4 పిల్లలు 17, 18 ఏళ్ల యువకులు. కానీ వారి మనసుల్లో ఉండేది రాక్షస క్రూరత్వం. ఇలా కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయిని వారిలో ఒకరి ఇంటిలో గృహ నిర్బంధం చేశారు. 1 కాదు 2 కాదు 44 రోజుల పాటు చిత్రహింసలు చేశారు. ప్రతిరోజు ప్రతి గంట ఆమెను లైంగికంగా వేధించారు, మానసికంగా వేధించారు. ఆమె చేతులను కాల్చి హింసించారు. తన ప్రైవేటు భాగాల్లోకి గాజు బాటిళ్లను, ఉతికే డిటర్జెంట్లను చొప్పించారు. ఒంటిపై బట్టలు లేకుండా బంధించి భయంకరమైన ఆటలకు పూనుకున్నారు. ఆ 44 రోజులు ఆ గదిలో ఎక్కువ మంది పిల్లలు ఆమెను చూసి వెళ్లిపోయారు. కానీ ఎవరూ పోలీసులకు లేదా ఆమె తల్లిదండ్రులకు తెలియజేయలేదు. ఇక హింసను తాళలేక జున్కో చివరికి తనకు చావే మెరుగనే స్థితిలోకి వెళ్లిపోయింది. హృదయ విదారక స్థితిలో ఉన్న జున్కో తన చివరి మాటలను వారితో చెప్పింది, దయచేసి నన్ను చంపేయండి, నేను బతకలేను. ఆ మాటలు విన్న ఆ 4 యువకులు ఆమెను అత్యంత పాశవికంగా చంపేశారు. మృతదేహాన్ని ఒక సిమెంట్ డ్రమ్లో పెట్టి పారేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకు అందులోని ఒక యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఒక సిమెంట్ డ్రమ్మును గుర్తించారు. అందులో ఆ చిన్నారి పాప జున్కో మృతదేహం ఉంది. పోస్టుమార్టం చేసిన డాక్టర్లు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. దానికి కారణం జున్కో శరీరంపై కనీసం 400 సార్లు లైంగికంగా వేధించిన ఆనవాళ్లున్నాయి. ఈ 4 మైనర్లు కావడంతో ఒక్కరికి కూడా పూర్తి శిక్ష అమలు పడలేదు. ఆ 4 యువకులు 18 సంవత్సరాల లోపువారే. దీనివల్ల వారందరూ కొన్ని సంవత్సరాల్లోనే విడుదలయ్యారు. కానీ జున్కో, ఆమెకు జీవితం తిరిగి రాలేదు. చివరిగా ఓ అమ్మాయి పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో రాక్షసులు మనుషుల రూపంలో బతుకుతూనే ఉన్నారు. జున్కో ఫురుటా ఈ పేరు మనం మరిచిపోవచ్చు, కానీ ఆ తలవంచిన న్యాయం, ఆ నిశ్శబ్దంగా జరిగిన హింస మనిషిగా మనల్ని సిగ్గుపడాల్సిన స్థితికి తీసుకువచ్చింది. ఈ ఘటన ఒక హెచ్చరిక. మన చుట్టూ ఎవరు ఉన్నారో తెలుసుకోండి. ఎవరైనా బాధలో ఉంటే వారిని వదలొద్దు. ఇలాంటి మరిన్ని నిజ ఘటనల కథలు తెలుసుకోవాలంటే మోహిత్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.